హాయ్ అందరికీ. వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. ఈరోజు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపించబోతున్నాను. పన్నీర్ పరాటా చాలా క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కైనా పర్ఫెక్ట్ రెసిపీ అండి. తయారీ విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలతో సహా అందరూ ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి, లేదా బటర్ అయినా నూనెనైనా వాడుకోవచ్చు. నెయ్యి వేసుకున్న తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ సెమీ సాఫ్ట్ పిండిలాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత మనం వేసుకున్నవన్నీ పిండిలో బాగా నానడానికి కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈ పిండి నానేలోపు మనం లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోండి. జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వేసుకొని ఈ నూనెలో కాస్త ఫ్రై చేసుకోండి. అల్లం వేగిన తర్వాత 1/2 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 2-3 వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి. డ్రై మసాలాలు వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, 1/2 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. ఇలా కలుపుతూ ఉండగా వేసుకున్న క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ కాస్త సాఫ్ట్ అయ్యి ఇలా మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఆలు ఉడికించి మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. మధ్య మధ్యలో ఆలుగడ్డ ముక్కలు ఏవైనా ఉంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మ్యాష్ చేసుకున్న పన్నీర్ ఒక 1/2 కప్పు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోండి. ఆ వేడికి పన్నీర్ బాగా మగ్గిపోతుంది. మీకు పన్నీర్ క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే అరకప్పు నుంచి 1 కప్ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి చల్లారబెట్టుకోండి. ఇది చల్లారేలోపు ఇక్కడ మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి బాగా నాని కాస్త సాఫ్ట్ అవుతుంది. చేతులకి కాస్త నెయ్యి అప్లై చేసుకొని చపాతీ సైజ్ అంత ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా చేసి అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా ముద్దలని రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ముద్ద తీసి పిండిలో బాగా డస్ట్ చేసుకొని ఇప్పుడు మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలా రోల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పొడి పిండి చల్లుకుంటూ చపాతీలు చేసుకోవాలి. థిక్నెస్ చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత మనం రెడీగా పెట్టుకున్న స్టఫింగ్ కూడా చల్లారిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు పన్నీర్ స్టఫ్ తీసుకొని మనం ఇందాక చేసుకున్న చపాతీ మధ్యలో ఇలా సెంటర్లో పెట్టుకోండి. కాస్త ప్రెస్ చేసి ఇప్పుడు 4 వైపులు కూడా క్లోజ్ చేయండి. మీరు కావాలంటే కార్నర్స్కి లైట్గా వాటర్ అప్లై చేసి ఇలా అతికించుకున్నట్టు చేసుకోవచ్చు. ఇలా అన్ని వైపులు కూడా క్లోజ్ చేసిన తర్వాత జెంటల్గా ప్రెస్ చేసి మిగతావన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోండి. ఇలా స్క్వేర్ షేప్లో చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడిపిండి జల్లుకుంటూ చాలా జెంటల్గా లైట్గా ప్రెస్ చేసుకుంటూ స్టఫింగ్ బయటికి రాకుండా స్క్వేర్ షేప్లోనే తాల్చుకోవాలి. మరి పల్చగా కాకుండా కాస్త లావుగా ఉండేలాగే దాల్చుకోండి. అన్నీ కూడా ఇలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకొని పెనం కాస్త వేడైన తర్వాత కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకున్న పరాటా మెల్లిగా దీనిపైన పెట్టి కాల్చుకోవాలి. 2 నిమిషాలు ఒకవైపు బాగా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు వేరే సైడ్లోకి టర్న్ చేసుకొని కాస్త నెయ్యి అప్లై చేసి మరో 2 నిమిషాలు బాగా కాల్చుకోండి. అటు ఇటు తిప్పుతూ 2 వైపులు కూడా నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోండి. 2 వైపులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ ఆలు పరాటా రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు బ్రేక్ఫాస్ట్కైనా, మధ్యాహ్నం లంచ్కైనా, ఈవినింగ్ డిన్నర్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ కూడా.